ఒప్పో నుండి ఒప్పో రెనో సిరీస్ అయితే మనకి ఇండియాలో లాంచ్ అయింది. సో ఇందులో మనకి 2 డివైసెస్ అయితే ఉన్నాయి. ఒప్పో రెనో 14 అండ్ ఒప్పో రెనో 14 ప్రో. ఈ రెండు డివైసెస్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి, ప్రైజెస్ ఎలా ఉన్నాయి అండ్ ఆ ప్రైజెస్కి స్పెసిఫికేషన్స్కి మ్యాచ్ అవుతున్నాయా లేదా, అండ్ మొబైల్స్ మనం కన్సిడర్ చేయవచ్చా లేదా అన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మాట్లాడదాం. అండ్ వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకో రిక్వెస్ట్, ఛానల్ కనుక కొత్త వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్లీ మనం ఒప్పో రెనో 14 నుండి అయితే స్టార్ట్ చేద్దాం. సో దీని డిస్ప్లే విషయానికి వస్తే 6.59 ఇంచ్ సైజ్ అయితే ఉంటుంది అండ్ 1.5K రెజల్యూషన్తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది. 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో అయితే వస్తుంది. ఇంకా ఇది మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ఐ ప్రొటెక్షన్తో అయితే వస్తుంది. కెమెరాస్ డిపార్ట్మెంట్కి వస్తే ఫ్రంట్ సైడ్ మనకి 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేస్తారు. బ్యాక్ సైడ్ కూడా మనకి ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంటుంది, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ ఉంటుంది అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ప్రాసెసర్ వచ్చేసి మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ ప్రొవైడ్ చేశారు. LPDDR5X ర్యామ్ సపోర్ట్ ఉంటుంది. UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇందులో మనకి 6000 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా ఇది మనకి Wi-Fi 5 సపోర్ట్ తో వస్తుంది. బ్లూటూత్ వర్షన్ 5.4 సపోర్ట్ ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ColorOS 15 పైన రన్ అవుతుంది. Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే ఉంటుంది. అండ్ ప్రైజెస్ వచ్చేసి సో రెండు డివైజెస్ లాస్ట్లో ప్రైజెస్ అయితే డిస్కస్ చేద్దాం. అండ్ ఒప్పో రెనో 14 ప్రో గురించి మాట్లాడుకుంటే ఇది కూడా మనకి 6.83 ఇంచ్ స్క్రీన్ సైజ్ అయితే ఉంటుంది. AMOLED స్క్రీన్ అయితే ఉంటుంది. క్వాడ్ కర్వర్డ్ డిజైన్తో అయితే వస్తుంది. అండ్ 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇందులో కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ఐ ప్రొటెక్షన్తో అయితే వస్తుంది. సో ఇవి మనకి డిస్ప్లేకి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే సేమ్ మనకి 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా మనకి ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. సో ఇందులో మనకి కెమెరాస్ బ్యాక్ సైడ్ చిన్న చేంజ్ అయితే ఉంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ సేమ్ ఉంటుంది. బట్ అక్కడ మనకి ఒప్పో రెనో 14లో 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ ప్రొవైడ్ చేశారు. సో 14 ప్రోలో మనకి 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే సేమ్ ఉంటుంది. జస్ట్ చిన్న చేంజ్ మాత్రమే. అండ్ ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 8450 ప్రాసెసర్ ప్రొవైడ్ చేశారు. LPDDR5X ర్యామ్ సపోర్ట్ ఉంటుంది. UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్ అయితే ఉంటుంది. 6200 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేశారు. ఇందులో కూడా మనకి 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ 50W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇంకా మిగతా ఫీచర్స్ అన్నీ అందులో ఉన్న ఫీచర్స్ అయితే ఇందులో ఉంటాయి, సేమ్ ఉంటాయి. అండ్ ఇక ప్రైజెస్ విషయానికి వస్తే ఒప్పో రెనో 14 సో ఇందులో మనకి 3 మోడల్స్ అయితే ఉన్నాయి. 8+256 బేస్ వేరియంట్ ఉంటుంది. అండ్ 12+256 అండ్ 12+512GB అయితే ఉంటుంది. సో బేస్ వేరియంట్ 8+256GB మనకు వచ్చేసి 37,999 ప్రైస్ అయితే ఉంటుంది. 12+256GB మోడల్ వచ్చేసి 39,999 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ ఫైనల్ టాప్ వేరియంట్ 12+512GB 42,999 అయితే ఉంటుంది. సో ఇవి మనకి ఒప్పో రెనో 14కి సంబంధించిన ప్రైజెస్ అయితే. సో ఈ ప్రైజెస్కి ఈ స్పెసిఫికేషన్స్కి మ్యాచ్ అవుతున్నాయంటే సో ఆబ్వియస్లీ మనకి ప్రైజెస్ అయితే కొంచెం హెవియర్ సైడ్లో ఉన్నాయి. అండ్ ఆఫర్స్ గురించి మాట్లాడుకుంటే బ్యాంక్ కార్డ్స్ పైన 10% డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా మనకి ప్రీ బుక్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. మెయిన్ సేల్ వచ్చేసి July 8th రోజు అయితే స్టార్ట్ అవుతుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ ఇంకా కొన్ని సెలెక్టెడ్ స్టోర్స్లలో అయితే సేల్ అయితే జరుగుతుంది. అండ్ ప్రైజెస్ అయితే మనకి కొంచెం హెవియర్ సైడ్లోనే ఉన్నాయి. లైక్ 32,000 వరకు తీసుకొచ్చుంటే బెస్ట్ మొబైల్ అయ్యేది, మంచి మొబైల్ అయ్యేది. 32 to 35 మధ్యలో తీసుకొచ్చుంటే బాగుండేది బేస్ వేరియంట్. సో మరీ 38,000 అంటే ఎక్కువ అయిపోతున్నాయి. అండ్ ఒప్పో రెనో 14 ప్రో ప్రైజెస్ వచ్చేసి ఇందులో మనకి 2 వేరియంట్స్ మాత్రమే ఉన్నాయి. 12+256GB, 12+512GB. సో 12+256GB వచ్చేసి మనకి 49,999 అయితే ఉంటుంది. అండ్ 12+512 వచ్చేసి 54,999 అయితే ఉంటుంది. సో మనకి ఒప్పో రెనో 14 ప్రో నియర్లీ 10,000 రూపీస్ వేరియేషన్ అయితే ఉంది. బేస్ వేరియంట్ 38,000 ఉంటుంది. మనకి బేస్ వేరియంట్ 50,000 అయితే ఉంది. సో అంత ఈ చేంజెస్ అయితే ఇందులో ఏం లేవు. జస్ట్ మనకి 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ బ్యాటరీ ఒక 200 mAh బ్యాటరీ ఎక్కువ ఉంది. అండ్ ప్రాసెసర్ ఇంచుమించు సేమ్ ప్రాసెసర్. అండ్ అలాగే మనకి వైర్లెస్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో వైర్లెస్ ఛార్జింగ్ అనేది అంత మ్యాండేటరీ కాదు, బట్ అది కూడా చాలా తక్కువ మంది యూజ్ చేస్తారు. బట్ ఆ వేరియేషన్ అయితే చాలా ఎక్కువ ఉంది. అండ్ ప్రైజెస్ దీని కూడా ఎక్కువ అయిపోయినాయి అని చెప్పవచ్చు. ఇది కూడా మనకి 45,000 40,000 వరకు వచ్చింటే బాగుండేది.
అండ్ ఇంకా డిస్ప్లే వైజ్గా మనకి రెజల్యూషన్ అనేది ఒప్పో రెనో 14లోనే 1.5K రెజల్యూషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అదే 14 ప్రోలో ఫుల్ హెచ్డీ ప్లస్ రెజల్యూషన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మనకి ఒప్పో రెనో 14లో కొంచెం డిస్ప్లే అనేది మంచిగా కనిపించే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో రెండిట్లలో మనకి AMOLED స్క్రీన్ అయితే ఉంటుంది. బట్ ఒప్పో రెనో 14లో ఫ్లాట్ స్క్రీన్ ఉంటుంది. 14 ప్రోలో మనకి కర్వ్డ్ ఎడ్జెస్ అయితే ఉంటాయి. ఇవే మనకి డిఫరెన్సెస్ అయితే. సో ఈ డిఫరెన్సెస్కి 12,000 వేరియేషన్ అనేది టూ హెవీ. అండ్ ఈ మొబైల్స్ పైన మీ ఒపీనియన్స్ ఏంటి అనేది కామెంట్ చేయండి. దిస్ ఈజ్ ద వీడియో ఫర్ నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఆశీష్ సైనింగ్ ఆఫ్ నౌ.